సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక 3 గంటల పాటు. నేతిలో వేయించుకున్న సేమ్యాలు, ఇలాచి, బాదం, జీడిపప్పు, నెయ్యి, 1 గ్లాసు పాలు. సగ్గుబియ్యం సేమ్యాకి ముందుగా కళాయిలో నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం కూడా వేయించుకోవాలి లైట్గా దూరగా. ఇలా మనం 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనం సేమ్యాలు కూడా వేయించుకోవాలి లైట్గా, ఆడకుండా సిమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోనే పాలు కూడా పోసుకోవాలి, లేదా ముందుగా పాలు మరిగించిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇదే పాలల్లో కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరగా జీడిపప్పు, బాదం, ఇలాచి పౌడర్ వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయినట్టే.